అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో నేను శివలింగం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను రాత్రే 2 గిన్నెలు ఒక గ్లాస్లో వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇలా మార్నింగ్ కల్లా గడ్డలా పట్టేశాయి. అప్పుడు వెంటనే రావు కదా, ఓ 10 నిమిషాల తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో పెట్టుకున్నాను శివలింగాన్ని. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని శివలింగాన్ని దానికి పసుపు నీళ్ళతో, గంధం నీళ్ళతో, అలాగే కుంకుమ నీళ్ళతో అభిషేకం చేశానండి. అందరికీ తెలిసిందే కదండి, మహావిష్ణువు అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే. మనం వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తే శివుడికి చాలా ఇష్టమని తెలిసిందే. నేను లాస్ట్లో ఇచ్చానండి ఏ ద్రవ్యాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మంచిదో అని. ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద రుద్రపదంతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు. అభిషేకం వల్ల నయం కాని రోగాలు లేవని భక్తులు విశ్వాసం అండి. అభిషేకం ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు, సంతానం వంటి ప్రయోజనాలు ప్రసాదిస్తుంది. సోమవారం నాడు శివాభిషేకం చేస్తే అత్యంత శ్రేయస్కరం. శివుడికి అభిషేకం చేయాలంటే గుడికి వెళ్తారండి. అలా కాకుండా ఇలా ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోవచ్చు. చివరిగా మంచినీటితో శివలింగాన్ని అభిషేకించాలి. మీరు ఇలా చేస్తున్నప్పుడు ఓం నమః శివాయ అని జపించాలి. ఇంకా ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్న విషయాలని లాస్ట్లో ఇచ్చానండి. కావలసిన వాళ్ళు నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని మంచి వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి.